ఐ రొమాన్స్ విత్ హిస్ వాయిస్. ఎస్ కరెక్ట్. ఏం యూసేజ్ అనుకున్నా, ఫ్యాంటాస్టిక్ అని. Oh. అలాగే మీరు ఇప్పుడు చెప్తుంటే వి రొమాన్స్ విత్ ది నేచర్, వి రొమాన్స్ విత్ ది ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. రొమాన్స్ డస్ నాట్ మీన్ సెక్స్ ఎట్ ఆల్. ఇట్స్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత కమింగ్ టు ది పాయింట్, హౌ ఇస్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ 1 year ఆఫ్టర్ యూ బోత్ ఆఫ్ యూ అగైన్స్ట్ మెనీ రెవల్యూషన్స్? ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఒక దానికోసం పోరాడినప్పుడే ఒక హ్యాపీనెస్ వస్తుంది. మీరు పోరాడారు, తప్పదు తప్పదు తప్పలేదు, తప్పలేదండి, తప్పదు అంట, తప్పదు అంట. అంటే తప్పదుకి తప్పలేదుకి నిజంగా ఒక రిలేషన్షిప్ కావాలంటే 4 గోడల మధ్యన సైలెంట్ గా రిలేషన్షిప్ కానీ చెల్లిపోవచ్చు. దట్స్ నాట్ అ రిలేషన్షిప్, ఇట్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ అ రిలేషన్షిప్. ఏదైనా భూమి గుండ్రంగా ఉందంటే వాడిని చంపేశారు. అవును, ఇలాగ ఎంతమంది పోయారంటే రెవల్యూషన్ అనేది ఏజ్ ఓల్డ్ థింగ్. ఇది కొత్తగా రాలే, ఒక విప్లవం, ఒక తిరుగుబాటు అనేది. బట్ ఆ తిరుగుబాటు నుంచి వచ్చిన ఆ ఫ్రూట్ ఉందే, ద వాల్యూ ఆఫ్ ఇట్ ఓన్లీ ఆ టేస్ట్ పీపుల్ విల్ నో. సో ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, మీరు హ్యాపీ. ఓకే, we both are happy. Pavitra Lokesh garu, both are happy. No complaints no from complaints, our side. no complaints. Huh? Certainly, see, it's not about romance, it's about life. Ippudu it is, yeah, romancing ante a companionship is romance. Yes, yes, ante kada. Okay, companionship eppudu kavali? చిన్నప్పుడు క్లాస్మేట్స్, తర్వాత క్లాస్మేట్స్, తర్వాత బెడ్మేట్స్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది కాదు. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ జనరల్. కానీ ఒక కంపానియన్షిప్ ఎప్పుడు కావాలంటే మైండ్ మెచ్యూర్ అన్నప్పుడు, హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉన్నప్పుడు, స్టిల్ యూ హ్యావ్ లైఫ్ అనుకున్నప్పుడు, కుకింగ్ అ నైస్ డిష్ టుగెదర్, ట్రావెలింగ్ టుగెదర్, వాచింగ్ అ బ్యూటిఫుల్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఇవాళ ఏ సినిమా చూద్దాం అంటే సో అండ్ సినిమా, ఐ లైక్ దిస్ ఆర్ దిస్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, గోయింగ్ ఫర్ అ షాపింగ్, టాకింగ్ ఆన్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ రిలీజన్, కల్చర్. సో ఇవన్నీ కుదిరినప్పుడే దెర్ ఇస్ రొమాన్స్ ఇన్ రిలేషన్షిప్. దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. అదే మీరు ఇన్నాళ్ళకి ఒక సరి అయిన ఒడ్డుకి చేరేరేమో అని అనిపించింది సార్. బెటర్ లేట్ దెన్ నెవర్. బెటర్ లేట్ దెన్ నెవర్. రియలీ రియలీ. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ పర్సనల్లీ. వాట్ యు హ్యావ్ మిస్డ్ ఇన్ దోస్ పాస్ట్ రిలేషన్షిప్స్, మీరు ఏమి అందుకోలేకపోయారు, ఇప్పుడు పవిత్ర లోకేష్ గారితో ఏమిటి అందుకున్నారు? ఇఫ్ యు ఆర్ గివెన్ టు టెల్. ఐ డోంట్ వాంట్ టు గో మచ్ ఇంటు దట్ టాపిక్ ఆఫ్ పర్సనల్ థింగ్, బట్ ఒకటి చెప్పాను కదా, బాండింగ్, ట్రస్ట్, డిపెండెన్సీ, ఇంటర్డిపెండెన్సీ ఇస్ నాట్ డిపెండెన్సీ, ఇంటర్డిపెండెన్సీ. అవును. ఏది చేసినా నేను ఒక్కడనే వెళ్ళి ముందుకెళ్ళి నా డెసిషన్ నేను తీసుకుని వెళ్ళాలి, అది కాదు. ఒకళ్ళని ఇది చేస్తే ఎలా ఉంటుందని అడుగుతామే, దట్ ఈస్ ది రిలేషన్షిప్. దట్ మీన్స్ ఇంటెలెక్చువల్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ఆన్ ద అదర్ పర్సన్స్ డెసిషన్స్. ఇది కనెక్ట్ అయినప్పుడు లైఫ్ లాంగ్ కనెక్ట్ అవుతుంది. నేను కృష్ణ గారిలో, మదర్లో, విజయనిర్మల గారిలో చూశాను. ఐ సీన్ అదర్ ఫ్యూ కపుల్స్. విజయ నిర్మల్ గారు ఇస్ ఎంటైర్లీ ఎ డిఫరెంట్ పర్సనాలిటీస్ సార్. ఐ నో హెర్ పర్సనల్లీ. మీ మదర్ గానే కాదు, ఆవిడ ఒక డైరెక్టర్ గా, ఆవిడ ఒక పెద్ద ఆర్టిస్ట్ గా నాకు బాగా తెలుసు కదా. షీఈస్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే ఆవిడ తన ఓన్ పొటెన్షియల్ తో ఒక స్పియర్ ని క్రియేట్ చేశారు ఆవిడ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎవ్రీ లేడీ. మళ్ళీ ఆమె ఒక్కతే గొప్పతే నేను చెప్పను. ఆమె ఎంత డిఫరెంటో కృష్ణ గారు కూడా అంతే డిఫరెంట్. ఈ 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ కలిసి వాళ్ళ డిఫరెన్సెస్ డిజాల్వ్ చేసి ఒకటయ్యారే, అదే విజయకృష్ణ. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దట్ లవ్. Yes, that agree. అంటే నేను కృష్ణ గారి కంపారిజన్ లో మాట్లాడలేదు. సారీ, నేను కృష్ణ గారి కంపారిజన్ లో మాట్లాడలేదు. నేను మాట్లాడింది మనం పవిత్ర లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు షీఈ్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. విజయ నిర్మల్ గారితో కంపేర్ చేయడం ఎవరినైనా కష్టం. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో చూసినా కూడా షీ డైరెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్, అండ్ ఎన్ని సినిమాలు, పెద్ద హిట్లు సినిమాల్లో హీరోయిన్,
షీఈ్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో షీఈ్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ, కరెక్ట్ చెప్పాలంటే. multifaceted. కాకపోతే ఏంటంటే ఆమె బ్యాలెన్స్ చేసిన విధానం, ఇటు ఆమె ప్రొఫెషనల్ లైఫ్, ఇటు ఆమె మ్యారీడ్ లైఫ్, ఇటు ఫ్యామిలీ లైఫ్, ఇంతమంది జాయింట్ ఫ్యామిలీతో, ఇటు మహేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వల్ల కాదు అంటున్నా నేను. అవునులేండి, ఇద్దరు ఉండాలి. ఇట్ టేక్స్ టూ అన్నాడు, అదే ఇట్ టేక్స్ టూ. ఇద్దరు అవే. కృష్ణ గారు, ఇంద్రమ్మదేవి గారు దేవత. అందుకనే స్ఫూర్తివనం ఆమె పేరు పెట్టాను, ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తివనం. అంటే ఐ వాంట్, ఇప్పుడు చాలా మంది ఎందుకు పెట్టారండి విజయమ్మ గారు మందిరం కట్టాను, బట్ ఐ రెవర్ హర్ ఆల్సో. వీళ్ళందరూ కలిస్తేనే ఒక హిస్టరీ తయారైంది అని నేను అనుకుంటాను. కరెక్ట్. కృష్ణ గారు బాగున్నారంటే ఖచ్చితంగా ఇంద్రమ్మదేవి గారు, విజయమ్మ గారు చుట్టూ అందరూ కలిస్తేనే బాగున్నారు. అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారండి. ఇట్ ఇస్ ఆల్, అంటే ఒక్క విధానంలో 4 చక్రాలు నడవడం. అవును, ఎస్. తర్వాత నేను ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ లోనే చెప్పారు, ఐఎమ్ ఎంటరింగ్ 63లో పుట్టాను. అండ్ అంటే మిమ్మల్ని చూస్తే అనకూడదు, మీ మొహం చూసి అంత గ్లామర్ గా హ్యాండ్సమ్ గా ఉన్న మనిషిని అనకూడదు, కానీ బట్ యూఆర్ ఎ సీనియర్ సిటిజన్. వేస్తే ఎలాగా ఇప్పుడు మారిపోయింది, యుఎన్ వీళ్ళది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మారిపోయింది కదా. అవునా? 60 యువర్ మిడిల్ ఏజ్, ఓకే. 70 యువర్ ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్, ఓకే. 80 యువర్ డిక్లేర్డ్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు యూ కెన్ చెక్ ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూ కెన్ చెక్. అయితే మిడిల్ ఏజ్, yes, యువర్ ఆల్సో మిడిల్ ఏజ్. I'm also Don't lie. That's so.